హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి ధనలక్ష్మీపురం రోడ్ ఫేస్ లేఅవుట్ లో ఉన్నాము. ఇది నుడా అప్రూవ్ లేఅవుట్ అండి. సో ఇది 25 ఎకరాల నుడా అప్రూవ్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ లో మనం చూసుకున్నట్లయితే అన్ని 40 ఫీట్ రోడ్స్ అండి. సో ఈ లేఅవుట్ లో అయితే దగ్గర మనకి 10 అండ్ అబోవ్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకి ఇక్కడ బిల్డ్ చేస్తున్నారండి. సో ఈ లేఅవుట్ లో మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకి వుడ్ వర్క్ తో చేసినటువంటి హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఉన్నామండి ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలివేషన్ అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 BHK ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్ ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా ఉందండి. ఇది వచ్చేసి మనకు కొలతల పరంగా 23 అంకణాలండి, 30కి 55. మనకి ఫేస్ వచ్చేసి తూర్పు అండి, ఈస్ట్ ఫేస్ అండి. సో ఇప్పుడు ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. సో ఈ మెయిన్ గేట్ ద్వారా మనం లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా కార్ పార్కింగ్ కి స్పేస్ అంతా ఇవ్వడం జరిగింది. ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు అండి, ఈ ఫ్లోరింగ్ అంతా కూడా వాళ్ళు పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ అంతా కూడా నీట్ గా చేస్తున్నారు. అదే విధంగా రూఫ్ సీలింగ్ మనం గమనించవచ్చు. సో సింపుల్ గా డిజైన్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈశాన్యంలో మనకి వాటర్ బోర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ 2 ట్యాప్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు అండి, అండర్ స్టేర్స్ కింద మనకి కామన్ గా టాయిలెట్ ఇవ్వడం జరిగింది. సో మనకి వాస్తురీత్యా ఈ హౌస్ చుట్టుకుండా తిరిగి వచ్చేంత స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ 2 BHK హౌస్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అండి. సో ఈ డోర్ అంతా కూడా మనకి టేక్ తో వుడ్ వర్క్ చేస్తున్నారు, నీట్ గా ఫినిషింగ్ చాలా గ్రాండ్ గా ఇచ్చినారండి. సో మనం అయితే ఈ మెయిన్ డోర్ ఉండ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇప్పుడు మనం ఈ లోపల ఉన్నటువంటి హాల్లో మనం ఇక్కడ చూస్తున్నామండి. రూఫ్ వర్క్ మనం గమనించినట్లయితే చాలా నైస్ గా డిజైన్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఫ్లోరింగ్ అంతా కూడా చాలా లెంతీ టైల్స్ వీళ్ళు ఉపయోగించారండి. సో ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ గమనించవచ్చు టీవీ యూనిట్ అనేది. సో ఈ టీవీ యూనిట్ అంతా కూడా బాగా లామినేట్ చేస్తున్నారండి. సో చక్కగా ఉంది. అదే విధంగా ఇక్కడ మనం గమనించవచ్చు, ఇది పూజా రూమ్ అండి. చక్కగా ఉంది. ఇక్కడ పూజా రూమ్ లో మనం గమనించినట్లయితే ఇక్కడ రూఫ్ వర్క్ కూడా వాళ్ళ టైల్ వర్క్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇదంతా కూడా హాల్ అండి, చాలా స్పేషియస్ గా ఉంది. సో ఈ హాల్ కి డైనింగ్ హాల్ కి మధ్యలో ఈ పార్టీషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కావాలంటే ఏదైనా ఐడియల్స్ ఇలా ప్లేస్ చేసుకునే దానికి ఈ ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగింది. చక్కగా ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చినారండి డిస్ప్లేకి, చాలా చక్కగా ఉంది చూసేదానికి. అదే విధంగా అటు సైడ్ కూడా మనం ప్లాట్ఫామ్స్ గమనించవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ లో మనకి స్పాట్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది కలర్ఫుల్ గా. సో ఇక్కడ ఏదైనా మన ఐడియల్స్ ప్లేస్ చేసుకోవచ్చు చక్కగా. సో ఇక్కడ మనం ఈ డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ డైనింగ్ హాల్లో మనం గమనించవచ్చు అండి, ఇదంతా కూడా వ్యానిటీ యూనిట్. సో ఇక్కడ అంతా కూడా వాల్ కబోర్డ్స్ అంతా కూడా ఇచ్చున్నారు. అదే విధంగా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ డైనింగ్ హాల్ గుండా మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యాము. కిచెన్ లో కూడా మనకి ఇక్కడ మీరు గమనించండి, ఈ హ్యాంగింగ్ లైట్స్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. సో అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కిచెన్ కి ఇటు ఫేసింగ్ కూడా మనకి ఇక్కడ అంతా కూడా వాళ్ళు చాలా కలర్ఫుల్ గా ఈ స్టోన్ వర్క్ ఇచ్చున్నారండి. అదే విధంగా ఇక్కడ మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ కిచెన్ లో కూడా మనకి అంతా వుడ్ వర్క్ చేస్తున్నారు, లామినేట్ వర్క్ అంతా చేస్తున్నారు. చక్కగా ఈజీ టు హ్యాండిల్ అన్నట్టుగా వుడ్ వర్క్ అంతా చేస్తున్నారు, చాలా చక్కగా ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, సో ఈ కబోర్డ్స్ అంతా కూడా మనకి లామినేట్ చేస్తున్నారండి, వర్క్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు అండి, ఇది సర్వీస్ రూమ్ అండి. ఈ సర్వీస్ రూమ్ లో మనం వాష్ మెషిన్ ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే మనం వెజల్స్ పాత్రలో ఇవి వాష్ చేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ కిచెన్ అయితే ఈ హ్యాంగింగ్ లైట్స్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. సో మనము ఈ
హాల్ గుండా మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఇదైతే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా లెంతీగా ఉన్నాయండి. అదే విధంగా ఇది మనకి టీవీ యూనిట్ అండి, సింపుల్ గా ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు, అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా సింపుల్ గా ఉంది చక్కగా. రూఫ్ సీలింగ్ గమనించినట్లయితే చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారండి. కలర్ఫుల్ గా ఉన్నాయి లైట్స్ అన్ని కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్ కబోర్డ్స్ అంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఇదైతే చాలా స్పేషియస్ గా ఉంది. సో ఫ్రెండ్స్, మనం మాస్టర్ బెడ్రూమ్ లో నుండి హాల్కి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం హాల్ గుండా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఈ డోర్స్ కూడా, ఈ హ్యాండిల్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి, ఈజీ టు హ్యాండిల్ లాగా. సో ఇప్పుడు అయితే మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయాం. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మీరు గమనించవచ్చు, రూఫ్ వర్క్ కూడా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ వాల్ కబోర్డ్స్ కూడా ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి. సింపుల్ అండ్ అట్రాక్టివ్ గా ఉన్నాయండి. సో అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. మొత్తానికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా చక్కగా ఉంది. సో ఇక్కడ మీరు గమనించండి, సో వీళ్ళు ఈ హాల్లో ఇది ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ ఏదన్నా మనకి లార్డ్ బుద్ధ లాంటి ఐడల్స్ అన్ని ప్లేస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఏదైనా గాడ్ ఐడల్స్ కూడా ప్లేస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే స్పాట్ లైట్స్ కూడా కలర్ఫుల్ గా ఇచ్చారు. స్టోన్ వర్క్ అంతా చాలా గ్రాండ్ గా ఉందండి, చక్కగా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి, కంప్లీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి కొలతలు చూసుకున్నట్లయితే 23 అంకణాలండి, 30కి 55, ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్ అండి, తూర్పు ఫేసు, చక్కగా ఉంది. సో ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇష్టపడిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.